సమాజంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దానివల్ల ప్రతి మనిషి జీవితానికి మేలు జరుగుతుందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మేట్పల్లి సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ డి నాగేశ్వరరావు అన్నారు. మేట్పల్లి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాల ముందు నిర్వహించిన జాతీయ లీగల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందించవచ్చునని ఆయన పేర్కొన్నారు. హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా ఏ మతమైనా అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే, అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. के लिए और स्टेज में जो है वो सब लोग के हमारा भाई इस स्कूल की स्टाफ को सब लोगों को मेरा सादर प्रणाम। और बच्चे आप लोगों को मेरा है, एक नहीं दो है, क्योंकि हमारा मैजिस्ट्रेट जज साहब की पहली प्रोग्राम है आज लीगल सर्विस डे से साथ भी आज मंडल लीगल सर्विस हमारा नया चेयरमैन का भी पहला दिन हमारा साथ है। इसके लिए हम बहुत आभारी है। सब लोग बोल रहे कि सामने बैठा बड़ा बिफोर ला, तो अगर बाहर क्या चल रहा है, ये चल रहा है क्या इक्वालिटी बिफोर ला, जो पैसे वाले हैं उसका बात चल। मैं जो बात कर रहा हूँ आप लोगों को समझ में आ रहा है कि नहीं? नहीं तो मैं तेलुगु में बात कर सकती हूँ। అర్థమైతుందా మీకు? కన్సౌన్మెంట్ బిలో పావర్టీ వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ गवर्नमेंट पैसे देके एक गवर्नमेंट एडवोकेट को उसको लीगल एड बोलते, हमारा कोर्ट में भी है वैसा लीगल एड को लगाते, जो पैसे नहीं है उसके लिए हमारा स्टेट गवर्नमेंट लीगल एड को लगाते। 1987 సంవత్సరంలో ఒక్కసారి ఆలోచించుకుంటే ఏం జరుగుతుంది మన భారతదేశంలో అని ఆలోచించుకుంటే, న్యాయం మన చట్టాలు చట్టానికి, పూర్కి, మహిళలకి, వికలాంగులకి, వృద్ధులకి ఈ చట్టాలు మన భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఎంపీలు తయారు చేస్తారు, ఎమ్మెల్యేలు తయారు చేస్తారు చట్టాలు, అవి అమలు చేస్తారు అని. చట్టం అమలు చేయలేదు. 87లో వచ్చినప్పటికీ కూడా చట్టం అమలు కాదు. ఎప్పుడు నుంచి అమలు అయిందంటే 1995 నవంబర్ 9th. ఈ రోజు నుంచి 1995 నుంచి ఈ చట్టం అమలైంది. ఈ చట్టం యొక్క అందుకని అంటున్నా, ఈ రోజు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఇది ఎవరి కోసం చట్టం అమలైంది? పేదవాళ్ళ కోసము, పూర్ కోసము, ఉమెన్ కోసము అమలైంది. ఈ రోజు నుంచి అమలైంది అన్నమాట. చట్టం అన్నా ఏంటిది, కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకోవచ్చు, మనకు ఉపయోగపడుతుందా లేదా? ఇందాక మన అరుణ్ సార్ చెప్పారు, ఏమి చట్టము నాకు తెలవదు అంటే కుదరదు. అసలు చట్టం అంటే ఏంటి అంటే, మనము రూల్స్ రాసుకుంటాము. ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి క్వాలిటీ టీచర్, ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి క్వాలిటీ స్టూడెంట్స్ ప్రపంచంలో ఎక్కడ దొరకరు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో చదువుకొని వచ్చాయి సార్. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మన సార్ కూడా హాస్టల్ జీవితంలో అంటే గడిపారు. కాబట్టి హాస్టల్లో ఏం నేర్పిస్తారు అంటే విద్య మాత్రం. అంటే ఎట్లాగైనా మీ అమ్మ మీకు చంటి ముద్దలు పెట్టడానికి మీ ఎంబడి పడుతుందో, మీకు డిసిప్లిన్ ఉంటే చదువు మీ ఎంబడి ఎట్లా పడుతుంది. చాలా ధన్యవాదాలు సార్. ఫిజికల్ ఫిట్నెస్ గురించి చాలా చక్కగా చెప్పారు. నా రిక్వెస్ట్